హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకు ఆకుకూరతో కోడిగుడ్డు కూర ఒక వెరైటీగా చేసి చూపిస్తానండి. అదే కోడిగుడ్డు మెంతి కూర. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, మనకు ఆరోగ్యప్రదమైంది కూడా. మనం ద్వారా కోడిగుడ్డుతో కొన్ని ఐటమ్స్ చేసి చూపించాము. ఇది వెరైటీగా కోడిగుడ్డు మెంతి కూర చేసి చూపిస్తే చాలా సింపుల్గా అయిపోద్ది అనమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం. దీన్ని ఎలా చేయాలో మీకు సింపుల్గా చేసి చూపిస్తాను. దీనికి ఏమేం కావాలో చెప్తాను, పదండి. ఓకే, ముందుగా కొండబెట్టి 8 కోడిగుడ్లు ఉడకబెట్టుకుందామండి. ఈ కోడిగుడ్లకి ఏమేం పదార్థాలు కావాలో చూపిస్తాను, పదండి. చూసారా, 2 పెద్ద మెంతికూర కట్టలు, చాలా ఫ్రెష్గా ఉంది కదా. ఇలా మెంతికూర మనం పప్పులో వేసుకున్నా, గుడ్లో వేసుకున్నా, దేంట్లో వేసుకున్నా కానీ చాలా ఆరోగ్యం అన్నమాట. మంచి పోషకాలు ఉండేది ఈ మెంతికూర. మునగాకు ఎంత ఉంటుందో ఈ మెంతికూరలో కూడా అన్నీ పోషకాలు ఉంటాయి. తప్పకుండా మీరు ఇలాంటి మెంతికూర కొన్ని ఐటమ్స్లో కాంబినేషన్గా చేసుకుని తింటే మనకి చాలా ఆరోగ్యం అన్నమాట. ఓకే, ఈ 2 కట్టల మెంతికూర కోసుకుందాం సన్నగా. తర్వాత ముందుగా ఈ సైజు టమాటాలు 4 తీసుకుని దీన్ని పేస్ట్ లెక్క వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఓకే, ఇదిగోండి ఈ విధంగా ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇకపోతే 4 పచ్చిమిరపకాయలు, అలాగే 3 మీడియం సైజు ఉల్లిపాయలు, తర్వాత 1 చెంచా ధనియాల పొడి, 1/2 చెంచా గరం మసాలా, కొంచెం కరివేపాకు, 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్టు. ఇవండి మన కోడిగుడ్డు మెంతి కూరకు కావాల్సిన పదార్థాలు. ఇకపోతే ఇప్పుడు మెంతి కూర కోసుకుందాం. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా కోసుకుని పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదాం. ఓకే, ఇదిగోండి ఉల్లిపాయలు మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా ఈ విధంగా కోసుకోవాలి. అలాగే 2 పచ్చిమిరపకాయలు చిన్నగా కోసుకుందాం. 2 పచ్చిమిరపకాయలు మాత్రం చీలికలు చేసి పక్కన పెట్టుకుందాం. ఇక పొయ్యి దగ్గరికి వెళ్ళిపోయి గుడ్లు ఉడుకునియో లేదో మూత తీసి చూద్దామండి. గుడ్లన్నీ ఒలిసి పెట్టుకున్నానండి. ఇప్పుడు వీటికి ఘాట్లు పెట్టుకుందాం. ఇదిగోండి ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. కళాయి పెట్టుకుని 2 చెంచాలు నూనె వేసుకుని, నూనె వేడెక్కగానే ముందు కోడిగుడ్లు వేసుకుందాం. 1/2 చెంచా ఉప్పు వేసుకుని ఒక్కసారి అలా కలుపుకుందామండి. తర్వాత వెంటనే 1/2 చెంచా పసుపు, 1 చెంచా కారం కూడా వేసుకుని బాగా కలుపుదాం. అట్లాగే 2 పచ్చిమిరపకాయ చీలికలు, కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఒక్కసారి అలా కలుపుకుందాం. ఇది ఒక్కసారి ఇలా కలుపుకుంటే మంచి రోస్ట్ అవుతాయండి. అలా రోస్ట్ అయితే మంచి టేస్ట్ ఉంటుంది అన్నమాట. చూసారా, గుడ్లన్నీ ఈ విధంగా రోస్ట్ అయ్యాక తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు అదే కడాయి పెట్టుకొని 3 చెంచాలు నూనె వేసుకుందాం. 1 చెంచా జీలకర్ర వేసుకుని వెంటనే కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందాం. ఓకే, ఈ ఉల్లిపాయలు 80-90% వేగే వరకు ఇలాగే కలుపుకుందాం. ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా, ఓ ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా, ఆ ఇంద్రలోకం నిన్ను నన్ను ఏకం కమ్మందా, ముచ్చమా ముచ్చమా వతవా ముద్దులే మత్తుగా ఇస్తవా, ఓ వింత కవ్వింత నీకంత చొరవ, ప్రియతమా ప్రియతమా ఈ హాయి తొలి ప్రేమ ఫలితమా, పరువమా ప్రణయమా నీ చెలిమిలో తీపి మధురిమా, హో ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా, ఆ ఇంద్రలోకం నిన్ను నన్ను ఏకం కమ్మందా. ఇదిగో చూసారా, ఉల్లిపాయలు ఈ మాత్రం వేగాక 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు బాగా కలుపుకుందాం. ఓకే,
ఒక పావు చెంచా పసుపు వేసుకుందాం. వెంటనే కోసి పెట్టుకున్న మెంతి కూర కూడా వేసేసుకుందాం. ఇదంతా ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి. చూసారా, ఆకు ఇలా మెత్తబడిన తర్వాత ఉప్పు మాత్రం చూసి వేసుకోండి. నేనైతే ఒక పావు చెంచా వేస్తున్నా, ఎందుకంటే మనం గుడ్డులో కూడా ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు చూసి వేసుకోవాలన్నమాట. అలాగే ఒక 1/2 చెంచా కారం కూడా వేసుకుని బాగా కలుపుకుందాం. ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఇలా ఉడికేటప్పుడు మెంతికూరలో నుంచి నీరు బయటకు వస్తుంది. ఈ నీరంతా ఆవిరైపోయి మెంతికూర బాగా దగ్గర కావాలన్నమాట. అంతవరకు కలుపుకుందాం. చూసారా, నీరు వస్తుంది. ఈ నీరంతా ఆవిరవ్వాలన్నమాట. చూసారా, నీళ్ళంతా ఎగిరిపోయి బాగా దగ్గరగా అయింది మెంతికూర. ఇప్పుడు మనం టమాటా జ్యూస్ వేసుకుందాం. ఈ టమాటా జ్యూస్ని పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకొని అలా ఒక 2-3 నిమిషాల పాటు ఉడకనిద్దాం. బాగా ఉడికి పచ్చివాసన అంతా పోయింది. ఇప్పుడు ఒక 50 ml నీళ్లు పోసుకుందాం. ఇదంతా ఒక్కసారి 1 నిమిషం పాటు అలా కలుపుకొని మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న గుడ్లన్నీ వేసేసుకుందాం. ఒక చెంచా ధనియాల పొడి, 1/2 చెంచా గరం మసాలా. ఇంతేనండి, అన్నీ వేసేసాం. ఇంకా వేసేది ఏమీ లేదు. ఇప్పుడంతా ఒక్కసారి బాగా కలుపుకుందాం. ఇదంతా ఒక 2 నిమిషాలు కలుపుకుంటే సరిపోతుందండి. అయిపోయినట్టేనండి మన కోడిగుడ్డు మెంతికూర. చూసారా, గ్రేవీతో సహా గుడ్లు చూపిస్తున్నాను. ఇలా ఉండాలన్నమాట. చూసారా, గుడ్లు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఒక బౌల్లో వేసేసుకుని సర్వ్ చేసుకుని టేస్ట్ చేసి చూద్దాం. కోడిగుడ్డు మెంతికూర అనేది ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. మీకు కొంచెం లూజ్ కావాలంటే కొంచెం నీళ్లు పోసుకుని బాగా ఉడకనిస్తే సరిపోతుంది. ఇలా గుడ్లన్నీ తీసి ముందు పక్కన పెట్టుకుందామండి. తర్వాత ఈ కూర ఇది మొత్తం అన్నంతో మొత్తం కలిపేసుకోవాలన్నమాట. బాగా జంపుగా అలా కలుపుకుంటేనే దీని రుచి అంటే ఏంటో తెలుస్తుంది. ఓకే పలచగా తడి పొడి కలుపుకుంటే దీని రుచి తెలియదు. ఈ విధంగా కలవాలి. చూసారా ఎలా కలుపుకున్నానో. ఇప్పుడు దీనికి ఒక సగం గుడ్డు ఇలా తుంపేసి ఇలా పెట్టుకుని సూపర్ టేస్ట్ అండి. దీని టేస్ట్ మాటలో చెప్పడానికి వీల్లేదు, చెప్పలేను కూడా. తినేయటమే అలా ఉందన్నమాట టేస్ట్ అనేది. చాలా బాగుంది. మెంతం కూర ఈ పచ్చిమిరపకాయలు టమాటా జ్యూస్లో బాగా ఉడికినాయి కదండి. మంచి రుచి వచ్చిందండి. అబ్బా సూపర్ టేస్ట్. గుడ్డు మాత్రం మంచి రోస్ట్ అయింది కదండి, భలే రుచిగా ఉందండి. ఈ కూర మీరు అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ రొట్టెల్లోకి కానీ ఇందులోనైనా తినొచ్చండి. ఇందులో తిన్నా కానీ దాని టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. గుడ్డు కొంచెం కొంచెం తెంపుకుంటూ ఇలా ముద్దకొక చిన్న ముక్క పెట్టుకుని తినాలండి. అప్పుడు దాని టేస్ట్ అమోఘం అన్నమాట. మనకి 2 గుడ్లు సరిపోవండి, మొత్తం పట్టించేయటమే.
మనం గుడ్లతో పాటు పచ్చిమిరకాయలు వేయించే కదండి చీలుకలు, ఆ పచ్చిమిరకాయలు భలే టేస్ట్ ఉంటాయండి. ఇలాంటప్పుడు తింటే ఇలా వేసుకొని చూసారా, చేపల కూరలో కానీ ఇలా గుడ్ల కూరలో కానీ ఈ పచ్చిమిరకాయలు ఇలా వేయించుకుని ఒక ముద్దలో పెట్టుకుని తింటే ఉంటుందండి. అబ్బా, దాని టేస్ట్ అమోఘం అన్నమాట. జాంపర్ మే బంపర్. ఉప్పు కారం వేసి గుడ్డు నూనెలో వేపాం కదండి, భలే రుచి ఉన్నాయండి. ఏదైనా ఒక ఆకుకూరతో ఇలా ఏది చేసుకున్న గుడ్లే కావచ్చు, మటన్ కావచ్చు, చికెన్ కావచ్చు, ఏదైనా సరే ఇలా కలగలుపుకుని చేసుకుని తింటే దాని రుచి మాత్రం అదర్స్. గది వారే వా, దీని టేస్ట్ ఏమని చెప్పాలండి, చేసుకుని తింటేనే తెలుస్తుంది దీని రుచి అనేది. ఈ సొన చూసారండి, ఈ సొనంతా ఇలా మొత్తం పిండి పప్పు చేసేసి, అంటే పిండి పిండి చేసేయాలి. దీంతో ఒక ముద్ద కలుపుకొని తింటే నాకు చాలా ఇష్టం అండి. ఆబో, గుడ్డు బాగా ఇష్టమైన వాళ్ళకి ఇలా తింటే నచ్చుద్దండి. మీరు ఏమనుకోవద్దు, కొంతమందికి నచ్చదు. ఎందుకంటే నాకైతే మాత్రం ఇలా తింటే ఇష్టం కాబట్టి నా రుచి నేను తిని దాన్ని చెప్పాను. ఓకే, అబ్బాబ్బాబ్బాబ్బా, సూపర్. మంచి ఫైబర్ ఉన్న ఆకుకూరతో 3 గుడ్లు తిన్నానండి. ఇంకా నా ఆరోగ్యం ఇలా ఉండమంటే ఎందుకు ఉండదండి, బ్రహ్మాండంగా ఉంటుంది ఇలా తింటే. అది గది లెక్క. చాలా తృప్తిగా తినానండి. ఇలా చేసుకుని తిని మీ బాబాయ్ చాలా దృఢంగా ఉంటాడు. ఇంకా ఎన్నెన్నో మంచి వీడియోలు, మంచి వంటకాలు మీకు చేసి చూపిస్తాను. ఓకే, నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మంచి వంటకంతో నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఓకే, బాయ్.